పేషెన్స్ ఈజ్ ద ప్రీ రిక్విజిట్ ఫర్ సక్సెస్. సక్సెస్ అవ్వాలంటే మనిషికి చాలా లక్షణాలు ఉండాలి. దానిలో ఒక ముఖ్యమైన లక్షణం పేషెన్స్ అండ్ పర్జవరెన్స్, ఓపిక సహనం. ఓపిక సహనంతో మనుషులు కొండలు నెక్కొచ్చు, కొండల్ని పిండి చేయొచ్చు, సముద్రాల్ని ఈదేయచ్చు. ఎంతవరకు ఒక మనిషికి ఓపిక ఉండాలి అంటే జీవితకాలం ఒక పని మీద కృషి చేసేంత ఓపిక. మనం అనుకోవచ్చు అలాంటి ఓపిక ఎవరికైనా ఉంటుందా అని చెప్పి. మన జీవితంలోనే మనం చూసాం చాలా ఉదాహరణలు. మహాత్మా గాంధీ గారు తన జీవితకాలం ఒకే అంశం మీద ఎంత పోరాటం జరిపారు, ఒకే లక్ష్యంగా పెట్టుకుని చివరి నిమిషం దాకా, శ్వాస విడిచేదాకా ఎంత పోరాడారు. అలానే ఒక డాన్సర్ సుధా చంద్రన్, తనకి యాక్సిడెంట్లో కాలు పోయినా తన లక్ష్యం కోసం తను ఎంత కష్టపడ్డారు, దానికోసం తను ఎంత ఓర్చుకున్నారు, ఎంత ఓర్పుతో ఉన్నారు. ఓర్పు సహనం లేకుండా జీవితంలో మనం ఏది సాధించలేం. ఒకవేళ ఓర్పు సహనంతో మనం కష్టపడినప్పటికీ కొన్ని అవకాశాలు కోల్పోయినా వేరే రంగంలో ఇంకా గొప్పవాళ్ళం అవుతాం. ఏ వ్యక్తి గొప్పతనం వెనకాలైనా ఆ వ్యక్తి వెనకాల చాలా సహనం, చాలా ఓర్పు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకునే మనస్తత్వం కలిసి ఉంటుంది. అలా లేకపోతే మనిషి జీవితంలో పైకి ఎదగడం చాలా కష్టం. కాకపోతే ఇక్కడ యువతలో ఈ మధ్య ఓర్పు సహనం అనే అంశాల్లో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి అన్నమాట. ఎంతవరకు ఓర్చుకోవాలి, ఎలా ఓర్చుకోవాలి, ఇంత పరీక్ష మన జీవితంలో మనకి ఎందుకు వస్తుందని చెప్పి. మనకి జీవితంలో ఎక్కువ సవాళ్ళు, ఎక్కువ పరీక్షలు వస్తే అది మనకే మంచిది. జీవితం మనల్ని ఇప్పుడు ఎంత వెనక నెట్టేసినా, ఎంత చివరికి మనల్ని మార్జినైజ్ చేసేసినా దాని వెనకాల ఒక పెద్ద లెసన్ ఉంటుంది అన్నమాట. ఏ జీవితంలోనైనా సరే మన జీవితంలో జరిగే ప్రతిదానికి భవిష్యత్తులో చాలా పెద్ద అర్థమే ఉంటుంది. అది మనం ఇప్పుడే గ్రహించలేం, దానికి కొంత సమయం పడుతుంది. బట్ స్టిల్ ఓర్పుతో సహనంతో ఇప్పుడు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే, ఎక్కడ ఆగకుండా, ఏ నిమిషం విశ్రమించకుండా జాగరూకతో ఉంటే మనం ప్రపంచాన్ని జయించేంత శక్తివంతం అవుతాం.